గుంటూరు జిల్లా యువతి ముంబైలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కోండ్రుపాడుకు చెందిన కీర్తికి ప్రకాశం జిల్లా వాసి సాయితో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. 8 ఏళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారని యువతి కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. యువతి ఆత్మహత్య తరువాత మృతదేహాన్ని పొందూరుకు తరలించిన కుటుంబ సభ్యులు యువకుడి ఇంటి ఆవరణలో ఆందోళన చేపట్టారు. కీర్తి చివరి కోరికగా మృతదేహానికి తాళి కట్టాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఇంటి గేటుకు తాళం వేసి సాయి తల్లిదండ్రులు పరారయ్యారు. గేటు తాళం పగలగొట్టి ఇంటి ముందు కీర్తి కుటుంబ సభ్యుల నిరసన చేపట్టారు. అదన్నీ చెప్తున్నాడు చెప్తే అట్లా వచ్చిందా కూర్చోండి అందరూ కూర్చోండి పిల్లల్ని చూసుకోండి పిల్లల్ని చూస్తే వదిలిపెట్టరు పిల్లల్ని చూస్తే వదిలిపెట్టరు అట్లా పోయింది పోయింది వాళ్ళకి కుదిరిందంట వాడిని కూడా మొయ్యటానికి కాదు వచ్చి అదన్నీ చెప్పించినట్టు పోయేది మేము ఎంటేసుకొని కూర్చుంటామని డైరెక్ట్ వెళ్ళి నాగేశ్వరమ్మను ఎవరైతే నేనేం చేస్తాను అంటే నాకు అన్యాయం చేసేలేవమ్మా అమ్మ నాకు సాయగలన్నావుమ్మా సాయించి తీసుకుంటావమ్మా సంవత్సరాలు చేసుకుంటే ఇంకో 3 సంవత్సరాలు చేసుకుంటా అన్నాక ఆ పసుపు పెట్టాక మీరు ఎందుకు పెట్టారు అని అంటే అసలు మీరు ఎవరో మాట్లాడటానికి సంబంధం లేదు. అమ్మగారు మాట్లాడి వాళ్ళ మేనమాలు మాట్లాడితే ఈ అమ్మాయి